రే అవెంజరు, చెప్పండి. కాలగొట్టు పక్కన ఎకరం ఉంది కదరా, అది అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. అమ్మేసి ఏం చేస్తారో అడుక్కు తింటారా? మీకుందే ఆ ఒక్క ఎకరమేనండి. మరి ఏం చేయమంటావురా? ఎలక్షన్ లో నెగ్గాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు ఎత్తే నెగ్గరండి, ఊరికి మంచి చేస్తే నెగ్గుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకసారి ఆగండి. సారా? పక్కన ఎవరు లేరు కదా? ఎవరిని? సార్ మిమ్మల్నే. చెప్పండి చెప్పండి. సార్ నేను మీ టీవీ నుంచి వస్తున్నాను. మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాసా? అదేనండి, 10-15 మందిని ఒకే కొంపలో పెడతారు, తర్వాత కొట్టూసేస్తారు. అదేనండి, లాస్ట్ దాకా ఉన్నోడికి 50 లక్షలు ఇస్తారు కదా. బిగ్ బాస్ తెలుసండి, కానీ చూడమండి. అవునా, సరే సార్. మనం చూడమంటే ఈడు ఫీల్ అవుతాడేంట్రా? రే బాబు, 1 కేజీ పందారా, 1 కేజీ కందిపప్పు కట్టరా. సరే అండి, ఇంకా ఏమన్నా కావాలా? ఇంకా అయ్యగారు చింతపండు మర్చిపోయారు. ఊడి అమ్మ, బానే గుచ్చేహోరా. రే 1 కేజీ చింతపండు కూడా ఎవరా? సరే అండి. మర్చిపోయి ఇంటికెళ్ళి ఉంటే మీ అమ్మగారు నన్ను చింతపండు చేసేద్దును. ఏవండి 2 సిగరెట్లు ఇవ్వండి. లేదురా, ఎవరూ దొరకలేదు. ఫ్రీగా ప్రైజ్ మనీ ఇచ్చినా కూడా ఎవరూ తీసుకునేలా లేరు. విన్ అయితే 50 lakhs వస్తాయంటుంటే ఎంట్రీ ఫీజుకి అమౌంట్ లేదంటున్నారు. ఏం చేస్తాం? 50 లక్షలా? సరే ఉంటాను, నేను ఈవినింగ్ స్టార్ట్ అవుతాను. రే అవెంజరా, 50 లక్షలంట. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏంటండి, ఏం కావాలి? నా దగ్గర డబ్బులు ఏం లేవు. మేము దొంగలం కాదండి. మరి చూడడానికి దొంగలా ఉన్నా ఈయనే మా ఊరికి సర్పంచ్ గారు. అవునా, సారీ అండి. సర్లే కాని, ఇందాక ఎరబగడ కొట్టు దగ్గర ఏదో ప్రైజ్ మనీ 50 లక్షలు అన్నారా? ఏంటది? ఏం లేదండి, నేను బిగ్ బాస్ షో నుంచి వస్తున్నాను. బిగ్ బాస్ లో వైల్డ్ కార్డుకి కామన్ మ్యాన్ సెలెక్ట్ చేయడానికి వచ్చాను. అవునా? ఆయన బిగ్ బాస్ లోకి అందరూ సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళే కదా వెళ్తారు. అయ్యగారు లాస్ట్ టైం రైతు బిడ్డని ఒక కామన్ మ్యాన్ కూడా వెళ్ళాడండి. అవునా? అందులోకి వెళ్ళొచ్చాక ఫుల్ ఫేమస్ అయిపోయాడు. నిజమేరా, నేను చూశాను. సరే నేను వెళ్తానండి. ఇంకా ఒక్క నిమిషం ఆగండి, కంగారు ఎందుకు? ఇప్పుడు బిగ్ బాస్ లోకి నేను వెళ్ళొచ్చా? దేనికండి? అంటే మా ఊర్లో ఎవడో టీవీలో కనిపించలేదు, ఒకసారి నేను కనిపిద్దామని. అవునండి, కామన్ మ్యాన్ గా వెళ్ళి కాంట్రవర్సీలు చేసుకుని మరీ వస్తారా? టీవీలో కనిపించి కొంచెం ఫేమస్ అయ్యాం అనుకోండి, ఊట్లు అడగడానికి ఇంటింటికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళే నాతో ఫోటో తీసుకోవడానికి మా ఇంటికి వస్తారా. ఓటేస్తేనే ఫోటో ఇస్తామని చెప్తాం, దెబ్బకు ఊళ్ళో ఓట్లన్నీ మాకే. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు పే చేయాలండి. మహా అయితే ఎంత ఉంటది? 2000 3000 ఉంటది. జస్ట్ 2 lakhs అండి. ఓస్ అంతేనా? అయ్యగారు బుర్ర ఏమన్నా బీరువాలో పెట్టొచ్చారా? 2 లక్షలంట. 2 లక్షలా? వద్దని చెప్పేద్దామండి. ఏండి, మాకేమొద్దండి, మీరు వెళ్ళండి. డబ్బులు ఎప్పుడు ఇవ్వాలండి? ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతానండి. ఆ లోపిస్తే మీ అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తాను. సరే, శాంతం లోపిచ్చేస్తానండి. మీరు మాత్రం నన్నే బిగ్ బాస్ లోకి పంపించాలి. శాంతంలో 2 లక్షలు ఇవ్వడం అంటే 15 పిల్లలు సపరించినంత ఈజీ అనుకున్నారు ఏంటండి? ఇస్తేనే బిగ్ బాస్ లోకి వెళ్తాం రా, కానీ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. అయినా ఇవన్నీ మనకి ఎందుకండి? చిన్నప్పటి నుంచి టీవీలో కనిపించాలని ఆశరా, ఇప్పుడు అది తీరబోతుంది. పైగా నాగార్జున గారితో ఫోటో తీసుకుని బ్యానర్ కట్టించేసామనుకో, ఆయన ఫ్యాన్స్ అందరూ మనకే ఓట్లు వేస్తారా. మరి 2 లక్షలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కాలువ పక్కన ఎకరం అమ్మేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ తాకట్టు పెడదాం. అంతకన్నా చెత్త ఆలోచన ఇంకోటి ఉండదండి. వినేహ, ఇప్పుడు 2 లక్షలు కట్టేస్తాం, తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళాక, అన్నా నేను కామన్ మ్యాన్ అన్నా, చిన్న పల్లెటూరు నుంచి వచ్చానన్నా, ఈ సర్పంచ్ పెట్టిన మీరే గెలిపించాలన్నా అని అందరినీ అడుక్కుని దెబ్బకి నా సెంటిమెంట్తో కన్నీళ్లు తెప్పించి అందరూ నాకే ఓట్లేసేలా చేసుకుని బిగ్ బాస్ హిస్టరీలోనే ఏకగ్రీవంగా గెలిచి 50 లక్షలు పట్టుకుని వచ్చేస్తానా. వాటే విజన్ అండి, వాటే థాట్ అండి. పిచ్చోళ్ళు అయిపోతారండి మీ వల్ల అందరూనే. సర్లే, అడిగి డబ్బులు ఇచ్చేసొద్దాం పదా.
జాగ్రత్త అండి, ఇప్పుడే ఫ్రెష్ గా తెచ్చాం. ఒకసారి ఆగండి, బాండ్ పేపర్ తెస్తాను, సంతకం పెడదురు గాని. దేనికండి? మేం మీకు డబ్బులు ఇచ్చామని మీకు మాకు తప్ప ఎవరికీ తెలియదు కదా. రే, మనిషి అన్నాక కొంచెం నమ్మకం ఉండాలి. ఏం లేదండి, మీరు వెళ్ళండి. సరే, గుర్తు పెట్టుకోండి, బిగ్ బాస్లోకి వెళ్ళాక మీరు కష్టపడితేనే గెలుస్తారు. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, మీ ఫుడ్ మీరే వండుకోవాలి. అది సరే కానండి, నాగార్జున గారి ఫోటో ఎడితే ఇస్తారా? ఫోటో ఒకటే కాదండి, కలిసి భోజనం కూడా చెయ్యొచ్చు. అయ్యగారు, నాకెందుకో నమ్మేలా లేదండి. ఎల్లహ, ఎప్పుడు ఏదోటి అంటావు, ముసుకుని పద. సర్లే అండి, కనీసం పేరన్నా అడగండి. సరే, ఏవండి మీ పేరేటండి? జాన్ సీనా అండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకండి? మనం బిగ్ బాస్కి వెళ్తున్నామని అందరికీ తెలియాలి కదరా. ఏంటండి కుళాయిలు ఇస్తారా? కుళాయిలు ఏంటే, నీ ఇంటికి ఏసీ పెట్టించేస్తానా? అవునా? కాంపిటీషన్ మన ఊరిని ఏలం పాటలు అమ్మెత్తలేదు కదా? లేదే. రే అవెంజరో, నువ్వు చెప్పరా. నాకు మూడు లేదండి, మీరే చెప్పుకోండి. చెప్తాను రా, ప్రైజ్ మనీ వచ్చాక బోనస్ ఎడుతో కదా, అప్పుడు చెప్తాను. ఏం లేదురా, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద నన్ను సెలెక్ట్ చేశారు. వచ్చే వారం టీవీలో కనిపిస్తానా? అవునా, నేను కూడా దేవరా సినిమాలో కనిపిస్తాను. ఏంట్రా నువ్వు దేవరా సినిమాలోనా? మరి మీరు బిగ్ బాస్ అన్నప్పుడు నేను సినిమాలో కనిపించకూడదు ఏంటండి? ఒరే, నేను చెప్పే సొల్లు కాదురా, సండే స్పెషల్ ఎపిసోడ్ లో తెలుస్తుంది నీకు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కామన్ మ్యాన్ గా నన్ను సెలెక్ట్ చేశారు. 2 లక్షలు లంచం ఇచ్చి మరీ కొన్నాం సీటు. అవునా? అయితే టీవీలో వస్తారంటారు, అది చూద్దాం. కళ్ళతో చూసి కుళ్ళిపోదు గాని. రేపు పదరా, ఇంకా చాలా మంది చెప్పాలి. బిగ్ బాస్ అంటే ఏంట్రా? అదే తాత, టీవీలో రోజు రాత్రి వస్తుంది. రాత్రి వస్తాదా? చిచ్చి, మిడ్ నైట్ వచ్చేది కాదు, రోజు రాత్రి 9 గంటలకు వస్తుంది. అవునా? దెబ్బకి సర్పంచ్ గారు మన ఊర్లోనే కాదు, ఆంధ్ర మొత్తం ఫేమస్ అయిపోతారు. అవునా? రే పాపారాయుడు, అప్పుడన్నా నాకు పెన్షన్ 4,000 చేస్తావా? సర్లే, చేస్తానులే. రే అవెంజరా, బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దిరా? నేను ఎప్పుడు టీవీలో కనిపిస్తానురా? ఒకసారి అక్కడ చూడండి, బిగ్ బాస్ సాయంత్రం వేస్తారండి. మీకు వాళ్ళకి కంగారు ఉండదు కదా పొద్దున్నే వేసేయడానికి. సర్లే. అయ్యగారు, నాకు డౌట్ అండి. ఏంట్రా? ఈ రోజు టీవీలో మీ పేరు ఒకటే చెప్తారా, మీరు కనిపించరా? నేనెందుకు కనిపించానురా? కనిపించడానికే కదా 2 లక్షలు ఇచ్చింది. అదేటండి, మీరు ఎక్కడ ఉంటే సాయంత్రం టీవీలో ఎలా కనిపిస్తారో? పైగా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కనీసం 12 గంటలు పడుతుంది. అది నిజమే కదరా, నేను ఇంట్లో టీవీ చూస్తుంటే టీవీలో ఎలా కనబడతానో? ముందా జాన్ సీనా గడికి ఫోన్ చేయండి. ఎత్తట్లేదురా. మళ్ళీ చెయ్యండి. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదురా. అయ్యగారు, మీ గుండెని బండరాయి చేసుకోండి. ఆడు మీ చెవిలో పువ్వు కాదు, డైరెక్ట్ గా గుమ్మడికాయ పెట్టాడు. మీ 2 లక్షలు నొక్కేశాడు. మరి ఇప్పుడు ఎలారా? ఎలా అని నన్ను అడిగారేంటండి? వద్దు వద్దు అన్నాను, విన్నారా? పైగా బాండ్ మీద సంతకం అంటే మనిషి అన్నాక కొంచెం నమ్మకం ఉండాలి, తొక్కా తోలు అన్నారు. అయినా అడుక్కునేవాడికి ఎప్పుడు 10 రూపాయలు కూడా వేయలేదు కదండి. ఆడిని నమ్మి 2 లక్షలు ఎలా ఇచ్చేసారండి? ఆడు నన్ను సార్ అన్నాడురా. ఏటి సార్ అన్నాడని నమ్మేశారా? అంటే చిన్నప్పటి నుంచి సార్ అనిపించుకోవాలని చిన్న కోరికరా. సర్పంచ్ గారు, బిగ్ బాస్ లోకి ఎప్పుడు వెళ్తారండి? టీవీలోకి ఇంకా రాలేదు. రే పాపారాయుడు, టీవీలో కనిపిస్తా అన్నావు కదరా, ఎప్పుడు కనిపిస్తావు? ఒరే, నువ్వు టీవీలో కనిపిస్తావని మా చుట్టాలందరికీ చెప్పేశాను.